నేను చదువు మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఉద్యమ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ ప్రజాపాలనలోనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందన్నారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ను బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో 16 డివిజన్లలో పార్టీ అభ్యర్థులకు గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు ఇళ్లతో పాటుగా సంక్షేమ పథకాలు అందేలాగా కృషి చేస్తామని తెలిపారు. ప్రమాణపూర్వకంగా మీరు చెప్పండి, పిల్లల కోసం చేస్తే తప్ప నేను కార్యకర్తలకు చేసిన, నా ఎంబడున్న వాళ్ళకి చేసిన. ఆ రోజు ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, రామాయణపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ లేని విధంగా నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ తోని తెలంగాణ ఉద్యమం టైంలో కూడా అన్ని మండలాల్లో జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకున్న తెలంగాణ గాలిలో ఎంపీపీలను చేసిన, నేను చేసిన కార్యక్రమాలతో. ఎందుకంటే ఉద్యమకారులు తెలంగాణ కోసం పోరాడిన వారికి తెలియజేస్తా ఉన్నా, నేను అన్ని పార్టీలకు అతీతంగా అందరికి సేవ చేసిన. అక్కడ వేలాది బోర్లు ఇచ్చిన, ఎప్పుడో చేసిన దానికి మొన్న నేను మల్కాజ్గిరి టైం ఇయ్యలే. ఇక్కడ నా కార్యకర్తలు శ్రీను గాని, వెంకటేష్ యాదవ్, సంపత్ గౌడ్, వినోద్ యాదవ్ వీళ్ళందరినీ పిలిచి రామచంద్ర యాదవ్ అడిగిన. నాకు ఎందుకంటే టైం ఎక్కువ మెదక్ ఇవ్వాలి, ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు, అనుభవం లేదు కాబట్టి అక్కడ ప్రజలకు నేను వెళ్ళి కమిట్మెంట్ ఇస్తే తప్పకుండా ఆదరిస్తారు.